ఏందా సీరియస్ ఉన్నావు? చెప్తా కానీ ఆర్డర్ చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ, ఒక వెజ్ మంచూరియా. మీ ఇంట్లో మన గురించి చెప్పావా లేదా? ఏంటి చెప్పు, చెప్పావా లేదా? ఓ, అది చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? ఎన్నిసార్లు చెప్తా చెప్తా అని చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? నువ్వు వేసుకునే డ్రెస్ చూస్తే మా ఇంట్లో ఒప్పుకోరు. సినిమా వాళ్ళంటే అసలుకే ఒప్పుకోరు. అంటే వాట్ ఇవన్నీ నన్ను లవ్ చేసినప్పుడు ఏమైంది? నా వెంట పడినప్పుడు ఏమైంది? నీకు నేను ప్రాబ్లమా లేక నా ప్రొఫెషన్ ప్రాబ్లమా? సారీ. అమ్మ ఎక్కడున్నావు? అమ్మ నేను క్రికెటర్ అవ్వాలా షెఫ్ అవ్వాలా? నాకైతే షెఫ్ అవ్వాలని ఉంది. అమ్మ నేను కుకింగ్ నేర్చుకుంటానంటే అందరు ఎక్కిరిస్తున్నారమ్మా. సరే కానీ మొన్న ఫుడ్ టేస్ట్ చేసా. ఎక్కడో చాలాసార్లు టేస్ట్ చేసినట్టుంది కానీ ఎక్కడా గుర్తొస్తలేదు. చాలా బాగుంది. ఎవరో దగ్గర పర్సన్ చేసినట్టే ఉంది కానీ తెలియట్లే. సర్లే బాయ్, ఉంటా. ఓకే కట్టి. అవును, ఇవాళ లంచ్ ఏంటి? కాకరకాయ. అబ్బా, కాకరకాయ. నాకేమైనా తినిపించుకో ప్లీజ్. నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది, అటు వెళ్దామా? సరేపా పూదాం. జాకెట్ తెచ్చుకో. ఏడుంది నా ఆడ జాకెట్? పెట్టి చూడు ఆడ. ఎక్కడా? ఆనే ఆనే ఆడ చూడు. ఇక్కడనా? ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఎక్కడో తిన్నట్టు ఫీలింగ్ కానీ గుర్తు రావట్లేదు. ఏ ఆర్డర్లు ఇవ్వకుండా ఫోన్ చూస్తే 24 అవర్స్ వర్క్ చేయవా? చూస్తాను సార్. అది చికెన్ బిర్యానీ అయిపోయింది. వాళ్ళు ఏం అడిగిలో అసలు నువ్వు చెప్పను కూడా చెప్పలేదు. చెప్పినా సరే అనుకోని రాపో. సరే. పో. నీకో విషయం చెప్పాలి. ఫ్రెండ్షిప్ చేస్తే? హలో హలో, ఏడున్నావే? ఇక్కడే టెంపుల్ షూట్ ఉంటే వచ్చా. 10 నిమిషాలు ఫుడ్ రెడీ చేసిన టేస్ట్ చేద్దు కానీ. సరే జల్దీరా. తప్పున 5 నిమిషాలు వస్తా. ఓకే, కొంచెం జల్ది వచ్చాడు చూడవా? సరే సరే. ప్లీజ్ రా, లేట్ చేయకు. సరే సరే. మళ్ళీ ఉన్న ఛాన్స్ కూడా పోద్ది. ఓకే వస్తున్నా ఉండు. ఓకేరా, ఓకే బయలుదేరరా. జేమ్స్ క్యాన్ మ్యాన్ ఉన్నావా? నీకోసం డిష్ చేసిన. ఇవాళ ఏం డిష్ చేసావురా? అరే, నీ బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు అన్ని ఎక్స్పెరిమెంట్లు నా మీదేనా? అవును మరి. తినే ఏం చూస్తున్నావు? బాగుందా? నీకో విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఐ లవ్ యూ మైరా.
నువ్వు అసలు ఇట్లా అంటాడు అని అనుకోలేదు తెలుసా. ఫ్రెండ్షిప్ చేస్తే క్లోజ్ అయితే ఛా. నీకు నచ్చలేదా అసలు? నువ్వు నచ్చట్లే అసలు. మాది మంచిగా నడుస్తుంది, గిరాక్ అవుతుంది అట్లా. రే మను, ఎలా ఉన్నావు? హే మైరా, హౌ ఆర్ యూ? బాగున్నా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు 2 years అయింది నన్ను చూడక. అసలు ఏమైపోయావు? ఇలా అయిపోయావేంట్రా గుర్తుపట్టకుండా? అసలు నేను కలుస్తాను అనుకోలేదు. మంచి చెఫ్ అయ్యావు. ఒకప్పుడు ఫుడ్ టేస్ట్ చంపేటోడు. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. అలా ఏం కాదులే మైరా. నియర్లీ more than 2 years అవుతుంది. అస్సలు టచ్లో కూడా లేవు. నువ్వే, సారీ మీరే మాట్లాడద్దన్నారు కదా, అందుకని కుకింగ్ మీద ఫోకస్ పెట్టిన. వాట్ అబౌట్ యూ? నేను డిఓపిగా చేస్తున్నా. హీఈస్ మై డైరెక్టర్. ఓ అతనా, మంచిగానే ఉన్నారు మీ డైరెక్టర్. మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? యాక్చువల్లీ హీ చీటెడ్ ఆన్ మీ. నిఖితానా? నేను యాక్టర్ని కాదు, డిఓపిని. చూసా, తను కూడా ఇలానే డ్రెస్ వేసుకుంటుంది కదా. అండ్ తను కూడా యాక్టరేగా. మరి అప్పుడేమైంది? చూసా మీ చాట్వే. సమాధానం చెప్పే ధైర్యం లేదా? చీట్ చేస్తున్నావా? సరే సరే, నీ లైఫ్ ఎలా నడుస్తుంది? మీ ఇంట్లో ఒప్పుకున్నారా మరి చెఫ్కి? తప్పదు, ఇక నచ్చినంత వరకు ఒప్పియాలంటే తప్పదు. టైం అవుతుంది, నేను వెళ్తా. మళ్ళీ లేట్ అవుతుందేమో. ఓకే ఓకే సరే. మను, ఆ, నీ నెంబర్ ఇస్తావా? 6303154852. ఏ స్టవ్ ఆఫ్ చేసేరా? హలో. హాయ్ మను. చెప్పే. సారీ చెప్పు మైరా. నాకు ఒక చిన్న హెల్ప్, ఏమనుకోకపోతే. మాదో షార్ట్ ఫిలిం ఉంది, అందులో కొన్ని రెస్టారెంట్ సీన్స్ ఉన్నాయి. నీకు ఓకే అయితే అక్కడ తీసుకుంటాం. అది సరే చేసుకో, నీకంటే ఎక్కువనా? ఉఫ్, భయపెట్టావు కదా. ఈ బంధం పేరేమిటో అను ప్రశ్నే మొదలైనదే, బదులే అడిగితే మది తెలుపలేనన్నదే. స్నేహమే ప్రేమగా మారునా, తెలుపుట సులభమా? ఏమైందిరా? ఏం లేదులే, కొంచెం గిరాక్ తక్కువ వచ్చింది. బిజినెస్ అంటే అంతేరా, ఒకసారి అట్లుంటుంది, ఒకసారి ఇట్లుంటుంది. ఏం టెన్షన్ పడకు, చిల్లవు. సరే కానీ ఇచ్చుడు. నువ్వు ఇంకా తింటున్నావు? వావ్. అవును, నా అలవాటు చేసిందాక. ఆ భూమారేం తింటావు కానీ చింతపండు గుజ్జు తిను.
చింతపండు గింజ కదా, దీన్ని ఎవరైనా తింటారేంట్రా? నీకేమైనా పిచ్చా? అసే మెంటల్ దానా, ఒకసారి తించుడు. నాకు మా తాతయ్య అలవాటు చేసాడు, మస్తు ఉంటుంది. గట్టి గొరుకు బా గట్టిగా ఉన్నాయి బాగుంటుంది. కానీ బాగున్నాయి. ఇంకోటి తీసుకో. ఏమైంది, చూడలేదా ఇవాళ? షూట్ క్యాన్సిల్ అయింది. డైరెక్టర్ వాడి గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళాడు. ఓ 1 సెకండ్. హాయ్ మ్యామ్, మీరు యాప్లో రెంటెడ్ రూమ్స్ కోసం చూసారు కదా. ఇప్పుడు అమీర్పేట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది, అక్కడికి షిఫ్ట్ అవుతారా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఏమైంది? ఏం లేదు, నా రూమ్ షిఫ్ట్ అమ్మంటున్నారు. షిఫ్ట్ అని కాదు కానీ మళ్ళీ సామాన్లు సదరాలి మళ్ళీ నా. నీకేం ప్రాబ్లం లేదంటే రేపు నాకు రెస్ట్ డేనే, నేను హెల్ప్ చేస్తా. ఓకే ఓకే. ఇంకా చెప్పాలి. నేనేం చెప్పాలా? నీ ఇష్టం. ఎగ్జిబిషన్కి వెళ్దామా? బాగుంటుంది. ఓకే. ఇక్కడేనా? దగ్గరలోనేనా? దగ్గరలోనే, మళ్ళీ డ్రాప్ చేసేస్తా. ఓకే. రాయనా నా ప్రేమనే నీకేలే కదా, దాచనా నా గుండెలో నూరేళ్ళు నిన్నలా. రాయనా నా ప్రేమనే నీకేలే కదా, దాచనా నా గుండెలో నూరేళ్ళు నిన్నలా. ప్రేమను తెలిపే ఆ క్షణం ఎప్పుడని వేచను ప్రాయమే. ఇదేనా షిఫ్ట్ అయ్యే ఇల్లు? లోపల చాలా వర్క్ ఉంది, ఎప్పుడు చేయాలో ఏమో. అవునా? నేను హెల్ప్ చేస్తా కదా. నిజంగా? ఆ. అయితే పాపోదాం. కూర్చో. సరే కానీ మొదలెడదామా? సరే పదా. అమ్మయ్యా, చాలా టైర్డ్ అయినా. అవును. మస్తు టైర్డ్ అయినాం కదా. ఆ, హా. బిర్యానీ ఆర్డర్ పెట్టినా? బిర్యానీ పెట్టగానే బిర్యానీకి కావాల్సినవి మాత్రం ఆర్డర్ పెట్టు. ఓకే. ఓకేనా?
సరే కానీ నీకొక్క లవ్ స్టోరీ లేదా? ఒక్కటేనా నాకు ప్రపోజ్ చేసింది కాకుండా ఇంకొకటి? ఉండే ఒక అమ్మాయి బాగానే ఉన్నాం, తన ఎక్స్ మళ్ళీ వచ్చిండని నన్ను వదిలేసింది. ఇవన్నీ కామన్లే, ఏం చేస్తాం. నాకు తెలిసినంత వరకు రైట్ పర్సన్ విల్ కమ్ ఎట్ రైట్ టైం. హలో, హలో అమ్మా, చెప్పరా మను. నాకు మైరాకి మళ్ళీ ప్రపోజ్ చేయాలనిపిస్తుందమ్మా. అవసరమారా నీకు? ఆల్రెడీ నువ్వు ప్రపోజ్ చేస్తేనే రిజెక్ట్ చేసి నీతో ఫ్రెండ్షిప్ కట్ చేసింది. ఇప్పుడు అవసరమారా మళ్ళీ? అది సరేరా మను, మొన్న మీరు వాళ్ళ ఇంట్లో బిర్యానీ తింటున్నప్పుడు తను నేను కాక నీకు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నాకు ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందని ఎందుకు అబద్ధం చెప్పినవరా? చెప్పొద్దా మరి నేను నిన్నే ప్రేమిస్తున్నానని? అప్పటినుంచి ఆమెనే లవ్ చేస్తున్నావు కదరా. యూ స్టక్ ఇన్ హర్. నీకెలా తెలుసమ్మా? నేను నీ తల్లినిరా మను, నీ గురించి ఆ మాత్రం తెలీదా నాకు? చెప్పు మను. చిన్నప్పుడు నీకు గుర్తుందా? నీ కుకింగ్ ఇష్టమా క్రికెట్ ఇష్టమా అని అడిగావు. చూడు నాన్న, కుకింగ్ అయినా క్రికెట్ అయినా రెండూ ఒకటే నాన్న, అలా ఎప్పుడు అనుకోవద్దు. రెండూ ఆటలే, సరేనా? ఎవరో ఏమో అన్నారని ఫీల్ అవ్వద్దు. నీ మనసుకు అనిపించింది చెయ్యి. అలా అని నీకు చిన్నప్పుడు డౌట్ ఉంటే నీకు క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు అలాగే క్లారిటీ ఇస్తున్నాను. అమ్మ ఒక్క నిమిషం, నువ్వేంటి ఇక్కడ? మను, నా సైడ్ నుంచి చిన్న గిఫ్ట్, నచ్చితే రేపేసుకో. ఇవన్నీ ఎందుకు? పర్లేదు వేసుకోరా. సరే, ఐ విల్ గో. అమ్మ నాకు మైరా గిఫ్ట్ ఇచ్చిందమ్మా. ఈడికైతే ఆడికి మళ్ళీ ప్రపోజ్ చేస్తా. ఒకవేళ రిజెక్ట్ చేసినా పర్వాలేదు, ఫ్రెండ్లా ఉండమని బతులాడుకుంటామా. నీ మనసుకు అనిపించి చేయనా? రిజెక్ట్ ఈస్ బెటర్ దెన్ రిగ్రెట్ మా. ఈడికైతే ఆడికి ప్రపోజ్ చేస్తా, బతులాడుకుంటామా. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. ఏమైంది సార్? వేరే చెఫ్ గాడు ఉన్నాడు కదా, వాని విలువ, వానికి 1500 ఇచ్చేస్తే ఇవాళ నాకు చేసే మూడ్ లేదు. సరే సార్. వెయిట్, ఇప్పుడే వస్తా. Where I found a space for my life. So can I lose this flower, stay alive? Somewhere చెప్పు మేరా, నువ్వు మీ ఎక్స్ మళ్ళా కలిసారా? వావ్, నైస్. ప్రపోజ్ చేద్దాం అనుకున్నా మైరా నీకు, కానీ నువ్వు అందరిలాగే సేమే. పో, మీ బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు, పో పోనాడు. నార్మల్. ఓకే, మీ పెళ్ళికి నేనే చెఫ్, నేనే క్యాటరింగ్ చేస్తా, టెన్షనే లేదు. పో. పెళ్లి ఖర్చు పెట్టడానికి వచ్చాడ్రా, యాజ్ అ ఫ్రెండ్ లాగా. సోడ్నేలా ఏడుస్తున్నారు చూడు, ఆడపిల్లలాగా. మీకేంది, మీ ఆడవాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మా మగాళ్ళు కనీసం ఏడుస్తున్నారు. సరే కానీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఏది? ఒక డ్రెస్ గిఫ్ట్ ఇచ్చాను కదా, ఒక ప్యాంట్ ఒక షర్టు, బ్యాక్ పాకెట్లో ఉందో చూడలేదా?
ఏముంది? చూడు తెలుస్తుంది. డియర్ మను, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అసలు నువ్వు అనేవాడు రాకపోయి ఉంటే నేను బ్రేకప్ నుంచి బయటకు పడేదాన్ని కాదు. ఐ లైక్ ద వే యూ బిహేవ్, ద వే యూ అండర్స్టాండ్. అప్పుడే నేను రిజెక్ట్ చేయకుండా అయిపో. ఏదేమైనా ఐ ఫీల్ యూ ఆర్ ద రైట్ పర్సన్ హూ ఫౌండ్ మీ ఇన్ ద రైట్ టైం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ లవ్ యూ మను. మనం పెళ్లి చేసుకుందామా? నూరేళ్ళు నిన్నలా